ఇప్పుడైతే దీన్ని ఒకసారి నేను కలుపుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, మీకు తినాలనిపిస్తుందా? చాలా చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జిజ్ఞాస్ని. ఈరోజు అయితే మనం శనగల మసాలా గ్రేవీ కర్రీ అయితే చేసుకోబోతున్నాం అనమాట. ఈ శనగల మసాలా గ్రేవీ కర్రీకి మనకి శనగలు అనేవి చాలా ఇంపార్టెంట్ కదా. ముందుగా ఈ శనగలు అనేవి ఒక 5 hours నానబెట్టుకుంటేనే సరిపోతుంది. శనగలతో మనం అయితే గ్రేవీ కర్రీ అయితే వండుకోబోతున్నాము. చూడండి, శనగ మసాలా గ్రేవీ కర్రీ అనమాట. ఈ గ్రేవీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే జీడిపప్పు, కొబ్బరి, ఉల్లిపాయ, టమాటీ, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి, బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ మసాలాలు, ఇంకొద్దిగా అల్లం అయితే కావాలన్నమాట. ఫస్ట్ ఇదంతా కూడా మనమైతే మిక్సీ వేసుకోవాలి ఇదంతా. ఇప్పుడు ఏమించి ఉప్పు, గరం మసాలా, పసుపు, ఇంకా కారం, కొద్దిగా నూనె అయితే కావాలి. ఇవే ఫ్రెండ్స్, ఇవి ఉంటే మనకి సరిపోతుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, మేము గ్యాస్ అనేది ఆన్ చేసుకున్నాము. గ్యాస్ ఆన్ చేసుకొని ఇవన్నీ కూడా ఒకసారి ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇప్పుడైతే నేను దీనికి 1 స్పూన్ నూనె అయితే మేము వేసుకుంటున్నాము. నేను నూనె అనేది వేస్తున్నాను. చూడండి, ఇంత నూనె అనేది వేసుకొని మనం చిన్నగా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ ఇదైతే వేడెక్కనివ్వాలన్నమాట. ఇప్పుడైతే ఫస్ట్ మనం బిర్యానీ ఆకులు అన్నవి వేసుకుందాము. ఇంకా మసాలాలు కూర, ఇంకా కొద్ది పచ్చిమిర్చిలు కూడా అలా వేసుకుంటున్నాను. ఇంకా జీడిపప్పులు, ఉల్లిపాయ, టమాటీ, కరివేపాకు, అల్లం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇవన్నీ వేసుకున్నాం కదా. ఇప్పుడైతే నేను ఒకసారి కలుపుతున్నాను. ఇవైతే జస్ట్ ఫ్రై చేస్తున్నాము. ఫ్రై చేసుకోవడానికి అయితే మేము ఇవన్నీ వేస్తున్నాము. ఇదైతే కొద్దిగా ఫ్రై అయిపోయింది కాబట్టి మనం అనేది గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాము. నేను గ్యాస్ అనేది ఆఫ్ చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది కొంచెంసేపు మనం చల్లారించినాక మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఒక కుక్కర్ పెట్టుకున్నాము. ఇప్పుడైతే మీకు ఇందాక చూపెట్టాం కదా, దాన్ని అయితే పేస్ట్ చేసుకున్నాము. ఇప్పుడు కుక్కర్ పెట్టుకున్నాం కదా, దీనికి నూనె అన్నది వేసుకోవాలి. మేము 1 గంట నూనె అన్నది వేసుకుంటున్నాము. ఇంకొద్ది ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకొద్దిగా అయితే వేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చూసేయండి, ఇంక నూనె అన్నది మేము వేసుకున్నాము. ఈ పేస్ట్ అయితే ఇందులో వేసేయాలి ఫ్రెండ్స్. నేనైతే వేసేస్తున్నాను. పక్క కొద్దిగా అవుతుంది కాబట్టి ఇప్పుడైతే కారం అనేది మనం 1 స్పూన్ వేసుకోవాలి. ఇప్పుడు కారం వేస్తాం కాబట్టి పసుపు వేసుకోవాలి. పసుపు ఒక 1/2 స్పూన్ అయితే సరిపోతుంది. ఇంకా ఉప్పు ఒక ఫుల్ స్పూన్ వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు వేస్తాం కదా ఫ్రెండ్స్, 1/2 స్పూన్ గరం మసాలా అనేది వేస్తాను. చూడండి, ఇదంతా మనం అయితే ఇప్పుడు కలిపేసుకున్నాం కాబట్టి ఈ శనగలు ఉన్నాయి కదా, ఇవన్నీ ఇందులో వేసుకుందాము. ఈ శనగలను మనం అందులోకి వెళ్ళి నూనె అన్నది పైకి తేలినాక మనం అనేది ఈ శనగలను వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం అయితే చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇది ఉంది కదా, మీకు కిందకి చెప్పాను కదా, ఇప్పుడైతే మనం నీళ్ళు అన్నది వేసుకోవాలి. నీళ్ళు అన్నది వేసుకొని ఇప్పుడైతే నేను చూపెడుతున్నాను కదా, ఈ విధంగా మీరైతే షేక్ చేసుకోవాలి. చూడండి, షేక్ చేసుకున్నారు కదా, ఇదైతే ఇందులో అయితే వేసుకుంటున్నాము. చూడండి, షేక్ చేసిందంతా ఇందులో వేసుకున్న తర్వాత మనం అయితే ఇది కలుపుకోవాలి ఒకసారి. కుక్కర్ మూత అన్నది పెట్టుకోవాలి. మూత ఒక 4 విజిల్స్ అయితే రావాలి ఫ్రెండ్స్. 4 విజిల్స్ వస్తే అయిపోయినట్టే. 4 విజిల్లు అయితే వచ్చే కాబట్టి మేమైతే ఆపిస్తాము. మీరు చూడండి కర్రీ. చూడండి ఫ్రెండ్స్, ఇది ఎంత బాగుందో, నూనె అన్నది పైకి తేలి చాలా చాలా బాగుంది కదా ఫ్రెండ్స్ చూడడానికి. ఇప్పుడైతే దీన్ని ఒకసారి నేను కలుపుతున్నాను. చూడండి, అబ్బా సూపర్ ఉంది కదా చూస్తుంటే. చూడండి ఫ్రెండ్స్, మీకు తినాలనిపిస్తుందా? చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఇది అయిపోయింది కాబట్టి మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసుకుందాం. ఇప్పుడైతే మనం ఇందాకలే 4 విజిల్స్ వచ్చి ఆపి సర్వింగ్ ప్లేట్లో కూడా వేసుకున్నాం కదా. అవునన్నట్లు ఈ చపాతీ ఎక్కడిది అనుకుంటారు కదా ఫ్రెండ్స్. ఈ చపాతీ అన్నది చూడండి ఎంత సాఫ్ట్ ఉందో. ఈ చపాతీ అనేది చాలా చాలా రుచిగా ఉంటుంది. మీకు గనక ఈ చపాతీ వీడియో కనుక కావాలంటే మన ఛానల్లో ఉంది ఫ్రెండ్స్. ఇది ఎంత మంచి వాసన వస్తుందో చూడండి.
నేనైతేనేమించి వేసుకొని టేస్ట్ చేస్తాను, మీకు ఎలా ఉందో చెప్తాను. ఈ చపాతీ చాలా చాలా సాఫ్ట్గా ఉంది, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతేనేమించి నేను శనగల కర్రీని అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే దీన్ని టేస్ట్ చేస్తున్నాను. చాలా చాలా బాగుంది ఫ్రెండ్స్ ఈ కర్రీ. మీరు కూడా మీ ఇంట్లోనే ఇలాంటి శనగల కర్రీని అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మంచి రుచి అయిన శనగల కర్రీని మీరు కూడా మీ ఇంట్లోనే అయితే చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్.